I'm dreaming in dreams bigger than. This is Rajesh. Welcome to my channel BB Talks by Raj. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చి ఓకే. సో ఐ మీన్ అంటే అంత లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ సీ ఇట్ ఈస్ రియల్ వర్తి. ఓకే, సో మేబీ అంటే కంటెస్టెంట్స్ అలా ఉన్నారా, లేదంటే వాళ్ళు ఒపీనియన్స్ అలా ఉందా, లేదంటే వాళ్ళు ఆట అలా ఉందా, ఏది ఒక్క క్లారిటీ లేదు ఎవరితో కూడా. సో అది ఓవరాల్ థింగ్. సో బేసికలీ మరి వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మారిపోయిందా, లేదంటే ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని సీజన్స్ అయినాయి, దిస్ ఇస్ ద 8th సీజన్. సో కొత్తగా వచ్చేవాళ్ళు బిగ్ బాస్కి ఎలా ఉండాలంటే ఆల్రెడీ 7 సీజన్స్ వాళ్ళు చూసుకొని వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒపీనియన్ ఉంటుంది బిగ్ బాస్ గురించి. సో అవన్నీ చూసుకొని వచ్చి కూడా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడము, ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా డైరెక్ట్ కెమెరాల ముందు చెప్పడము, చూసే ఆడియన్స్కి కూడా ఏంది ఇది అన్నట్టు ఇంట్రెస్ట్ పోతుంది మెయిన్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కరిలో కూడా ఆ స్పార్క్ కనిపిస్తలేదు. గేమ్స్ ఆడదాం, బిగ్ బాస్ ఇది ఒక మనకు ఆపర్చునిటీ గ్రో అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ సీజన్స్ వరకు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. అఫ్కోర్స్ మనలో కూడా ఉండాలి ప్యాషన్ అని, చేయాలి, కష్టపడాలి అనే మనస్తత్వం ఉండాలి, అయితేనే గ్రో అవుతారు. దట్ ఈస్ ఫర్ షూర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ వీళ్ళు మరి ఎవరు అంత యాంగ్జైటీ కనిపిస్తలేదు. వచ్చిన స్టార్టింగ్ 2 డేస్లో ఉన్న ఎంతూజియాజం కనిపించట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలన్నీ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఓకే, ఎస్పెషల్లీ టుడే బిగ్ బాస్ ఏమన్నాడు, కూర వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చేసేయండి అన్నాడు. ఈవెన్ బిగ్ బాస్ కూడా అంత ఫ్లక్చువేట్గా ఉన్నారు. సో ఎందుకు అంటే ఫస్ట్ ఏమన్నాడు, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చేసేయాలి అని అన్నాడు. సో వీళ్ళు ఏం చేశారు, ఎస్పెషల్లీ నిఖిల్ కానీ, అభయ్ కానీ, సోనియా కానీ తింటున్నారు. అన్నీ తినేసి మిగిలిన ఇద్దామని చెప్పలేదు కదా అని. ప్రేరణ వచ్చి అడిగింది మనం తినచ్చా అని. యష్మి ఇక ఆమె రూల్స్ రామానుజం కాబట్టి తినద్దు అని అన్నది. ఓకే, అయినా వీళ్ళు తినేశారు. కాసేపటికి ఏమేమి చేశాడు, సరేలే ఇక వాళ్ళు తింటే ఆడతారేమో అని చెప్పి సరే 10 నిమిషాలు టైం ఇస్తున్నా, ఎవరికి ఎంత కావాలంటే తినండి అన్నాడు. అందరు ఎగబడ్డారు. సో తినడానికి వచ్చినట్టు అందరు ఎగబడ్డారు. ఓకే, డన్, గుడ్. ఆదిత్య ఓంకార్ అయితే ఆయన పట్టనట్టు పోయి క్లీనింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఒపీనియన్ ఏంటో, ఆయన మనస్తత్వం ఏందో అర్థం కాలే. ఓకే, అది అయిపోయింది. వెజిటేబుల్స్ అన్ని లోపల పెట్టేశారు. సో ఈయన ఒక మార్కెట్ ఓపెన్ చేశారు, సూపర్ మార్కెట్. చీఫ్ వచ్చి కూరగాయలు అవన్నీ తీసుకోవాలని చెప్పాడు ఫస్ట్. సో ఎవరు వంట వాళ్ళు వండుకోవాలి, ఎవరికి వాళ్ళు ఒకళ్ళు ఇచ్చుకోవద్దు, చేయొద్దు అని చెప్పారు. అందరికంటే ఎక్కువ ఇక్కడ కూడా యష్మికి ఫెచ్చింగ్ బిగ్ బాస్. ఇక ఆమెకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఆమె టీంలో అని చెప్పి ఇక ఎన్ని రోజులు యష్మిని యూజ్ చేసుకుంటారో ఇక గాడ్ నోస్. ఆ గేమ్లన్నా చేంజ్ చేయాలి, లేదా కొత్త గేమ్లన్నా స్టార్ట్ చేస్తే ఏమన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే గ్రూప్ గేమ్లు ఎన్ని రోజుల నుంచి ఆడిస్తాడో ఏమో ఇక ఐడియా లేదు. సో యష్మికి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆమెకు ఫస్ట్ ఛాన్స్, ఎక్కువ టైము, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ నైనిక వెళ్ళింది, నెక్స్ట్ మన నిఖిల్ వెళ్ళాడు. సో వెళ్ళిన వాళ్ళు అక్కడ బుట్టలు 2 ఇచ్చినప్పుడు బుట్ట పట్టుకొని వెళ్ళాలి వెజిటేబుల్స్ అన్నిటి. ఒక్కొక్కటి తీసుకొచ్చి బుట్టలో వేసుకుంటున్నారు. మరి ఆయన చెప్పినట్టు అయితే నాకు అనిపించలేదు. మరి వీళ్ళు ఎందుకు అలా చేశారో వాళ్ళకే తెలియాలి. అన్నీ ఏరుకున్నారు, పెట్టుకున్నారు, ఓకే గుడ్. నాన్ వెజ్ మర్చిపోయారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నారు 10 seconds అని. ఆయన అసలు ఎవరికి ఇవ్వడు, యష్మి అడిగిందని చెప్పి ఇచ్చేసాడు. మరి యష్మికి ఎవరన్నా బిగ్ బాస్ టీంలో బాగా సపోర్ట్ ఉన్నారా అనేది ఎడిటింగ్ వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు, దట్ ఈస్ ఫర్ షూర్. ఆమె అడగడం ఇవ్వడం ఫస్ట్ టైం అసలు ఈ సీజన్లో ఇన్నిసార్లు ఇవ్వడం అనేది ఫెచ్చింగ్. అడగగానే ఇచ్చాడు, అసలు ఎప్పుడు ఇవ్వడు ఎవరికి.
మరి యష్మి వెనకాల ఉన్నాడు బిగ్ బాస్. మరి ఓకే ఇచ్చాడు, వెజ్ నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు, సర్దేసుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. గుడ్, అయిపోయింది అక్కడికి. సో వచ్చాక చెప్పాడు చిన్న గేమ్ ఉంటుంది, గేమ్ గెలిస్తే వాళ్ళకి లగ్జరీ ఎవరైతే తీసుకున్నారో అది వాళ్ళకి ఇస్తాము అని అన్నారు. ఆ నిమ్మకాయలు గేమ్ పెట్టారు, అది అసలు గేమే కాదు. ఏదో పెట్టాడు, ఏదో చూశారు, ఆ పాష ఏం చూశాడు ఏం చేశాడు ఇక అది వాళ్ళకే తెలవాలి. సో దాంట్లో ఆయన విన్నర్గా వీళ్ళనే యష్మి టీం వాళ్ళని గెలిపించాడు. ఎందుకంటే అక్కడ ఆడింది ఎవరు, పాష ఆడాడు, పాష అంటున్నా, మన పృథ్వీ అండ్ అభయ్. సో ఇక వాళ్ళు ఆడారు, పడేసారు. ఇటు సైడ్ వస్తే అమ్మాయి ఉంది, అటు సైడ్ నిఖిల్ టీంలో నిఖిల్ వాళ్ళు ఉన్నారు. మరి ఆయన అయితే ఆడుతూనే లేడు. మణికంఠ కష్టపడుతున్నాడు. ఓకే, ఉన్న వాటిలో కొద్ది చెప్పుకోవాలంటే మణికంఠనే. ఈ ఫస్ట్ 2 days సింపతి స్టార్ట్ చేసాడు, కానీ అదన్నీ పక్కన పెట్టాడు. ఇక ఒరిజినల్ స్ట్రాటజీకి వచ్చాడు. ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. సో అదే కంటిన్యూ అయితే మేబీ ఉంటాడు, టాప్ 5లో ఉండొచ్చు లాస్ట్ వరకు. ఇక మిగిలింది ఆయనే కాబట్టి. సో మొత్తానికి అక్కడికి యష్మి గెలిచింది. ఇక అదే ఆబ్వియస్గా ఆమెనే గెలుస్తుంది కాబట్టి గెలిచింది. గెలిస్తే కూరగాయలన్నీ వాళ్ళు తీసుకోపోమన్నాడు. తీసుకుపోయిన వాళ్ళు మరి ఉంచుకున్నారు, బాగానే చేశారు. మనం కొట్టేద్దామని అనుకున్నారు. గుడ్, అదే టాస్క్ కాబట్టి వాళ్ళ దాంట్లో నుంచి ఈమె సోనియా వచ్చి ఫ్రిడ్జ్ నుంచి కొంచెం చికెన్ అవి తీసేసి వాళ్ళు వండేసుకున్నారు, తినేశారు. ఇప్పుడు అసలు ఏంటంటే నిఖిల్కి మణికంఠ చెప్తూనే ఉన్నాడు, బాబు మనకి గెలవకపోతే ఫుడ్ రాదు, మనం కొట్టేనన్నా స్టార్ట్ చేయాలి, నేను నాకు కొంత కాదు నువ్వు రారా స్వామి అంటే నిఖిల్ రాడే. నిఖిల్ భయపడతాడు, నేను చెయ్యనంటాడు. వచ్చింది చేయడానికి. మరి ఆయన మరి ఏం ఆలోచిస్తున్నాడో నిఖిల్. అసలు ఆయన గేమ్ మొత్తం వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇనిషియల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ 2 daysలో హడావుడి చేశాడు, కానీ ఇప్పుడు మరి సోనియాకి భయపడుతున్నాడా లేదంటే ఎవరికి భయపడుతున్నాడో అర్థం కావట్లేదు. సోనియాకైతే భయపడుతున్నాడు, దట్ ఈస్ ఫర్ షూర్. సోనియాతో పెట్టుకోవద్దని ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఓకే, అట్లీస్ట్ వేరే వాళ్ళతోనన్నా సీతాకి భయపడుతున్నాడు, అంత కంటెస్టెంట్స్కి భయపడుతున్నాడు. ఇక వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మౌల్డ్ అయిపోయాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఇక మరి ఎప్పుడు వస్తాడో బయటికి గాడ్ నోస్. చేయనంటాడు. మనకంటే ఇప్పుడు ఇక వాళ్ళకి లాస్ట్కి ఫుడ్ లేదు, వెజిటేబుల్స్ ఏదో బాయిల్ చేసిన వెజిటేబుల్స్ పంపిస్తే అవి తిన్నారు ఈరోజు. సరే, మరి రేపటి పరిస్థితి ఏంది బాసు? ఇట్లయితే మనకు కుదరదు నాయన, మనకు హెల్ప్ చేయరా బాబు, నేనైనా చేస్తానన్నా కూడా. ఇక నిఖిల్ మరి ఏం చేస్తాడో తెలియదు. ఇక మనకంటే అట్లానే తిరుగుతున్నాడు. ఇందులో అఫ్రీదికి డౌట్ వచ్చింది, ఆయన చికెన్ ప్యాకెట్లు వాళ్ళ దాంట్లో చూస్తే చికెన్ లేదు. సో ఆయన డౌట్ వచ్చింది, కొట్టేశారని అడిగాడు, ఎవరు చెప్తలేరు. ఈయన కొట్టేసిద్దామని ఫిక్స్ అయిపోయాడు. వచ్చి నిఖిల్తో చెప్తుంటే ఆయన ఉప్పు కారం అని ఈయనకు చెప్తున్నాడు. ఆయన చేయడట కానీ పక్కన సలహాలు చెప్తాడట. కానీ ఆయన చేయలే. ఎందుకులే మరి ఫుడ్ వేస్ట్ అవుతుంది అనుకున్నాడో ఎందుకో, సరే చేయలే. ఓకే, కొట్టేసి బాత్రూంలో దాచాడు. ఓకే, ఏదో చేశాడు మొత్తానికి. సో ఆయనతో ఒకటి. సో మరి ఆ పాష మరి ఆయనకి ఆ టీంలో ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదు. యష్మిని నేను ఇది చేద్దాం, అది చేద్దాం, అది కొట్టేద్దాం అని ఆమె తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సోనియాకి నిఖిల్ మరి ఆమె పోయి నేను స్ట్రాంగ్ టీంలో ఉండాలనుకుంటున్నాను, నువ్వు కూడా స్ట్రాంగ్గా ఆడాలి, చెయ్యాలి, ఇట్లా అయిపోతున్నావు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందే ఈమె, మళ్ళీ మోటివేట్ చేసేది కూడా ఈమె. ఏమని నమ్ముతాడు? మరి ఆమె గేమ్ ప్లాన్ ఉండొచ్చు, ఓకే, బట్ ఈయనకు ఉండాలి కదా, ఆమె వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానా కాదా, ఎందుకు అవుతున్నా నేను, నాకంటూ ఒక గేమ్ ఉండాలి కదా అని ఆయన ఆలోచించుకోవాలి. పృథ్వీ ఆలోచించుకోవాలి, అబ్బాయి ఆలోచించుకోవాలి. ఈ అబ్బాయిలందరినీ ఆమె మోటివేట్ చేసేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టేసింది. ఇంకెవరు వినరు. ఇక ఆమెకి వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. ఈ మొక్కతి సోనియా ఒక్కటి చెప్తేనే వింటారు. అలా అయిపోయింది. నిన్న కూడా పాపం విష్ణుప్రియ అని అన్ని మాట్లాడినది. ఈరోజు ఆదిత్య ఓము గబుక్కుని వెళ్తుంటే ఆ డ్రెస్ అని అంత అలాంటి ప్రోగ్రాంలో అన్ని కెమెరాస్ మధ్యన ఆమె ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం అయితే అసలు మీనింగ్ లెస్. అది ఆయన కూడా ఎవరు అడగట్లేదు. ఎవరైనా అడగచ్చు దాన్ని, అంతగానో ప్రాపగండా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్ అని జనాలు చూస్తున్నారు. సో హూ ఈస్ బిహేవింగ్, వాట్ దే ఆర్ సేయింగ్ అండ్ ఎవ్రీథింగ్. అట్లా ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. అమ్మాయిలందరినీ ఒక సైడ్ చేసేస్తుంది, అమ్మాయిల నెగిటివ్స్ అన్ని బయట పెడతామని ట్రై చేస్తుంది.
సో అక్కడ కూడా అయిపోయింది. అక్కడ ఈమెదో విష్ణుప్రియ కూల్ డ్రింక్ తీసుకొచ్చి వాళ్ళ ముందే తాగుతుంటే ఆమె అక్కడి నుంచి సోనియా బెడ్రూమ్లో చూసి ఆమె ఇట్లనే చేస్తుంటుంది, పోక్ చేస్తుంటుంది, ఇవన్నీ అనేస్తుంది. ఇంకా చిన్న జోక్ ఆడుకున్న దాన్ని కూడా మరి పోర్ట్రే చేయాలని ట్రై చేస్తుంది. గేమ్ అయితే ఆడదు సోనియా. ఇక్కడ కూర్చొని మా అబ్బాయిలతో కూర్చొని ముచ్చట్లు చెప్పుడు, అబ్బాయిలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్రూప్ ఫామ్ చేసాడు. ఫస్ట్లోనేమో యష్మి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనేమో మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నది. ఇప్పుడు ఈమె ఆడుతున్నది ఏంది గ్రూప్ గేమ్. ఇవన్నీ ఒక వంత అయితే ద అదర్ థింగ్ ఈజ్ హగ్స్. అక్కడ ఫుడ్ రాలేదు నిఖిల్కి అని చెప్పి బాయిల్డ్ వెజిటేబుల్స్ తినాల్సి వస్తుందని ఈమె ఏడుపు. ఈమె ఏడుస్తున్న అందరూ ఏడుపులు, అందరినీ ఓదార్చడం. నిఖిల్ వచ్చి నువ్వు సూర్య ఓదార్చాలి, అభయ ఓదార్చాలి, పృథ్వీ ఓదార్చాలి, పాష వచ్చి ఓదార్చాలి, మణికంఠ వచ్చి ఓదార్చాలి, అందరూ ఓదార్చాలి. సో ఇది రియాలిటీ క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఫేక్ అని. మళ్ళీ ఇక నిఖిల్ నేను స్ట్రాంగ్ టీంలో ఉంటాను, వీక్ టీంలో ఉంటాను, స్ట్రాంగ్ టీంలోకే పోతాను, నేను స్ట్రాంగ్ టీం అంటే నేను నాకు నచ్చుతుంది అని అనడం, ఆయన ఫీల్ అయిపోవడం, మళ్ళీ అబ్బాయికి వచ్చి చెప్పడము, అబ్బాయి దగ్గర తనని మాట అన్నదాన్ని ఫీల్ అవ్వడము, అబ్బాయి వచ్చి మళ్ళీ సోనియాతో అనడము, వాడు ఫీల్ అయితే ఫీల్ కానీ ఏం చేస్తాం ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అనడం, నీ వల్లనే వాడు అట్లా లొంగి కామ్గా కూర్చుంటున్నాడు, మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి ఆటాడు అంటే ఐ డోంట్ నో తను ఎంతవరకు ఏం చేస్తుందా అనేది ఆమెకు తెలియదు. నాకు తెలిసి మరొక శోభ ప్రియాంక లాగానే ఉంది. నెగిటివ్ తప్ప ఏం లేదు దాంట్లో. కొద్ది గొప్ప ఒక పర్సన్ మంచిగా అంటే కొంచెం విష్ణుప్రియ మంచిగానే తను ఆడుకుంటుంది, ఉన్నది చెప్తుంది, లేనిది ఊరుకుంటుంది. ఇట్లా ఇవి లేవు. అట్లీస్ట్ తను సీత నయం ఉన్నంతసేపు మాట్లాడితే ఎదురుగా లేదు. ఈ కన్నింగ్ గేమ్లు ఎన్ని రోజులు ఆడతారో నాకు అర్థం కాదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అది మొత్తానికి సోనియాది. సో ఈరోజు మళ్ళీ ఇవన్నీ అయ్యాక లాస్ట్కి ఇక మరి ఏం చేస్తారో మరి చూడాలి రేపటి వరకు. సో అది అంతా ఈరోజు ఎపిసోడ్ అంతా ఇలానే ఉంది. ఏది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు ఎవరు అనిపించలేదు. కొంతమంది అయితే అసలు అనిపించట్లేదు. సో గేమ్ మరి ఏం ఆడుతున్నారో తెలియదు. బట్ మనకంటే అయితే కొంచెం స్టాండర్డ్గా ఆడాడు. యా, అండ్ వన్ మోర్ పాయింట్ ఈజ్ పిండిది. సో ఎక్కడైతే మణికంఠ సీత ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకొచ్చిన దాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్నదాన్ని కన్సిడర్ చేసి ఇవ్వచ్చు. అక్కడ ఇద్దరిని ఎందుకు ఇంకో నాట్ క్వాలిఫై చేసిందో నాకు అర్థం కాలేదు యష్మిది. ఆ లాజిక్ ఏంటో. 250 grams అన్నప్పుడు 270 grams మణికంఠ తీసుకొచ్చినప్పుడు మణికంఠ అప్రూవ్ చేయొచ్చు, ఆయన ఓకే చేయొచ్చు. మణికంఠ అంటేనే ఉన్నాడు నియర్గా ఉన్నదాన్ని కన్సిడర్ చేస్తారు, ఎగ్జాక్ట్గా అవసరం లేదు అని. ఇది నా స్టైలు, నా సంచాలక్ డిసిషన్స్ ఫైనల్, ఐ డోంట్ నో. ఇక దానికి ఏం చెప్పలేము మనం. అనవసరంగా దానివల్ల లాస్ అయిపోయారు వాళ్ళు. సో ఈ గేమ్స్ ఇంకెన్ని రోజులు ఆడిస్తాడో బిగ్ బాస్ తెలియాలి. మరి ఏదైనా స్టాండర్డ్ గేమ్స్ ప్రాపర్గా గేమ్స్ పెడతాడా, లేదంటే ఇట్లనే కంటిన్యూ చేస్తాడా, ఈ గ్రూప్స్ ప్లే టీమ్స్ అని చెప్పి ఎన్ని రోజులు నడిపిస్తాడో తెలియదు. మరి ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో మరి ఈ వీక్ నామినేషన్స్లో అందరూ ఉన్నారు. మరి వీక్గా వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఆదిత్య. మరి ఆయన వీక్గానే ఉన్నాడు అనిపిస్తుంది. బట్ ఆయన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేబీ ఆ ఫాలోవర్స్ అందరూ ఆయనకి మరి ఓట్లేసి సపోర్ట్ చేసి ఆయనని మూవ్ చేస్తే సేవ్ అవుతాడు. లేదు అంటే ఆదిత్య కష్టమే. మరి నెక్స్ట్ వీక్ అంటే మరి అఫ్రిది అసలు నామినేషన్స్లో లేడు కదా. ఓకే, సో అఫ్రిది నామినేషన్స్లో లేడు, గుడ్. నైనిక ఉంది, అటు వచ్చేసి సీత ఉంది, ఇటు వచ్చేసి మణికంఠ ఉన్నాడు. మణికంఠ మరి ఆయనకి మరి ఫాలోవర్స్ లేరు, మరి గేమ్ కూడా ఏం ఆడట్లేదు, పాయింట్స్ అయితే పెడుతున్నాడు, బట్ ఉంటాడేమో చూడాలి. మణికంఠ మరి ఆయన ఒక్కడే ఉన్నాడు ఉండటానికి. మరి ఎంతవరకు లాగుతాడో, ఎక్కడ దాకా లాగుతాడో చూడాలి. సో నాకు అనిపిస్తుంది డేంజర్ జోన్లో ఇక ఆదిత్య ఓమి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఉండేది యాక్చువల్గా లిస్ట్లో, బట్ ఆమె యష్మి సపోర్ట్ చేసి తీసేసింది కాబట్టి నామినేషన్ల నుంచి. యాక్చువల్గా అక్కడ పృథ్వీకి ఇవ్వాలి యాక్చువల్గా, ఎందుకంటే పృథ్వీ అసలు ఆడిన టాస్క్ కాబట్టి గెలిచింది కాబట్టి వాని వల్ల
క్లే పెరిగింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, పాషకు కానీ పృథ్వీకి కానీ. బట్ తను ప్రేరణను ఎత్తుక్కొని అయినా కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు ఎవరు. బట్ అట్లా ఉంది, మాట్లాడేది ఉండాలి. సో ఒకరికొకరు భయపడుతున్నారు. సో నడుస్తుంది అంతా. సో ఇంకొక 1 వీక్ చూడడమే, ఇంకా దాని నుంచి నాకు తెలిసి ఎపిసోడ్ ఏమీ అప్ అండ్ రన్నింగ్ అవుతుంది అని అనిపిస్తలేదు నాకు. దట్స్ ఆల్ ఫర్ గైస్. ప్లీజ్ like, share and subscribe and share your comments.